ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహము కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. మేషంలో బుధ శుక్ర రవి ఈ ముగ్గురు కలిసి ఉంటూ రవి 15వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. వృషభంలో గురువు మరియు అదేవిధంగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా కన్యారాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ శుక్ర గురువులు ఇద్దరు కూడా కంబస్ట్ అయి ఉన్నారంటే అస్తంగత్వ దోషము, మౌఢ్యమే అంటూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. ఇంతకాలము మీ యొక్క లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో కుజరాహువులతో ఉన్నాడు. అలా ఎప్పుడైతే కుజుడు రాహువుతో ఉన్నాడో ఇదేం చేస్తుంది ఇక్కడ అంటే ఇది ఉద్యోగ సంబంధించిన విషయం. ఇన్ని రోజులు విపరీతమైనటువంటి స్ట్రెస్ని ఇచ్చినటువంటిది ఇప్పుడు మారాడు కాబట్టి చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఈ శుక్రుడు బుధుడు ఏకాదశంలో ఉన్నారు. ఒక రకంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అది కొంతవరకు లాభంలో ఉండడం మంచిదే. కానీ అస్తంగత్వ దోషంలో ఉన్నాడు ఈ పంచమాధిపతి. అంటే సంతానానికి కారకుడు, క్రియేటివ్ ఫీల్డ్స్కి అంటే ఎనీథింగ్ క్రియేటివ్, ఫ్యాషన్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్, యూట్యూబ్లో రకరకాల సీరియల్స్ తీసేటువంటి వారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా పంచమాధిపతి, సప్తమాధిపతి శుక్ర గురువులు అవుతారు. వీరిరువురు కూడా అస్తంగత్వంలో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పెట్టేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయంలో చతుర్థంలో కేతు ఉన్నాడు అని చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో ఈ ఒక్క రోజులు ఈ వారంలో మారిపోయేది కాదు, ఇంకొక సంవత్సరం పాటు ఉంటుంది. కాబట్టి సంవత్సరం పాటు కూడా మీరు ఏదైనా నేర్చుకుందాము, ఏదైనా చదువుకుందాము అని అనుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పొలాలు, తోటలు లాంటివి కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇదేంటంటే ఈ కుజుడు ఎప్పుడైతే రాహుతో 6వ అధిపతి అయినటువంటి కుజుడు రాహుతో దశమంలో కలిసినందుకు కాంపిటీషన్స్లో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ ద్వారా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. కాంపిటీషన్ ద్వారా ధనయోగం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త తండ్రి గారి ఆరోగ్యం అండ్ కొంచెం మీ తండ్రి గారికి ఏదైనా బీపీ లెవెల్స్, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కొంచెం పెరుగుతున్నాయనుకుంటే కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు ఈ 5వ అధిపతిని సూర్యభగవానుడు అస్తంగత్వం చేసుకున్నాడు కాబట్టి సూర్యుడిని చూస్తూ అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. పంచమాధిపతి మనం మంత్ర సాధనా కారకుడు, ఆయన సూర్యుడితో కంబస్ట్ అయ్యాడు కాబట్టి సూర్యుడిని చూస్తూ అందులో ముఖ్యంగా ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనేటువంటి నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తీపి చపాతీలు అంటే నూనెలో కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి 3 చపాతీలు తీసుకొని దానికి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవు పెట్టండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండేటువంటి ఎండాకాలం ఏదైతే ఉందో ఎండాకాలంతో పాటు పర్టికులర్గా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఈ కత్తెరలు వస్తున్నాయి మధ్యలో, అదేవిధంగా అస్తంగత్వ దోషాలు ఉన్నాయి. కానీ చాలామందికి జాతక చక్రం తెలియదు. వాళ్ళకి ఏ భావాధిపతి వెళ్ళి
అస్తంగత్వం అవుతున్నాడు. శుక్రుడు సర్వసాధారణంగా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు. గురువు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు. ఫైన్. అయితే ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటి అంటే ఈ కర్తరి, మనకి కృత్తికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రంలో కర్తరి జరుగుతున్నప్పుడు, అంటే కృత్తికా నక్షత్రంలో సూర్యభగవానుడు, దాని తర్వాత రోహిణి కార్తీ, ఇవి ఉన్నప్పుడు పర్టికులర్గా అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ సమయంలో కుజరాహువుల యొక్క కలయిక ఉంటూ రవి కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి? హ్యూమిడిటీ బాగా పెరగడం, ఆకస్మికంగా విపరీతంగా 50 డిగ్రీలు దాటేంత ఎండ కూడా వచ్చేయడం, దానివల్ల కాస్త మనుష్యుడికి వడదెబ్బలు తగలడం, అప్పుడే ఇంత ఎండ ఉంది అనుకునేసరికి గబుక్కున వర్షం పడడం. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నారు కదా కుజుడు మరియు రాహు, కాబట్టి వర్షాలు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాస్త వీలైనంత మట్టుకు మధ్యాహ్న సమయంలో ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు బైక్స్ కూడా ఇలా టాప్ లాంటిది వచ్చింది, లేకపోతే ఒక టోపీ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో సంచారం జరిగేటప్పుడు సూర్యభగవానుడు, అందులో పర్టికులర్గా మీకు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి, రోహిణీ నక్షత్రం వారు, కాస్త భరణీ నక్షత్రం వారు, వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎండ వడదెబ్బ సంబంధించిన విషయంలో. మరియు దీంతోపాటు రవి నక్షత్రాలు మరొక 2, శుక్ర నక్షత్రాలు మరియు అదేవిధంగా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి అంటే శుక్ర నక్షత్రాలు భరణితో పాటు పుబ్బ, అదేవిధంగా పూర్వాషాఢ, వీరు కూడా కాస్త ఎండవేడికి సంబంధంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కృతికాతో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం వారు, రోహిణితో పాటు శ్రవణము, హస్త నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుంది, అంటే బాగా వేడి చేసేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రవి యొక్క నక్షత్రాలు, శుక్ర నక్షత్రాల వారికి. మరి మీరు ఏం చేయాలి? వీరనే కాదు, అసలు నక్షత్రమే తెలియదండి మాకు, ఏం చేయాలి? చక్కగా మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఉంటాయి, గోధుమల్ని దానంగా ఇవ్వండి, రవి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మాకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అలా అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా బెల్లము మరియు గోధుమ రవ్వ, ఈ 2 కలిపినటువంటి పదార్థాన్ని గోవులకి తినిపించడానికి ఇవ్వండి. ఇక మరొకటి ఏంటంటే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గోవులకు తినిపించడానికి ఇవ్వడానికి ఏదైతే ఈ చేస్తుంటారో, వీటితో పాటు రెండో విషయం, మీకు ఆదివారాలు గనక మీరు ప్రత్యేకంగా కీర్తి రావాలండి, నాకు కీర్తి రావాలి, ప్రమోషన్స్ రావాలి, సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి, రాజకీయంగా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను, సంతానానికి అద్భుతమైన అభివృద్ధి కావాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే ఏంటి? భార్యాభర్తలు లేదా స్త్రీతో కలవకూడదు, సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ఆదివారం నాడు. అదేవిధంగా తైలము అంటే తలకి నూనె రాయకండి ఆదివారం నాడు, ఎందుకంటే శని కారకత్వం అది, సో శాటన్ కారకత్వం కనెక్ట్ అవ్వకూడదు ఆదివారం నాడు. మధువు మాంసము అంటే మాంసభక్షణ ఆదివారం పనికిరాదు. మధువు అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారు తీసుకోకూడదు. మరి ఎలాగండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలనిపిస్తుంది అంటే బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం, ఆదివారం ఒక్కరోజు కొంచెం దూరంగా పెట్టమని చెప్తుంది. అంటే కొంతమందికి వాళ్ళకి అలవాటు ఉంటుంది, మానలేకపోతుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము దాని గురించి. అయితే పర్టికులర్గా ఈ యొక్క రోజు ఆదివారం నాడు ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు నిత్యము సూర్యభగవాను నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరు ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి సూర్యభగవాను, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఏం చేయాలి అని అంటే మీకు తెలియకుండానే లోపల ఒక ఆన్సర్ వినబడినట్టుగా అవుతూ ఉంటుంది. అంత అద్భుతంగా, ఎందుకంటే మనందరికీ ఆత్మకారకుడు కదా ఆయన, ఆ రకంగా ఇస్తుంటుంటాడు. అదేవిధంగా మరి కొంతమందికి సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా ఉండనప్పుడు అమ్మవారి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని
ఓం భానుమండలమై మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామాన్ని కనుక మీరు నిత్యము చాంటింగ్ చేసినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. జయము, కీర్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీకు అలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.